నమస్కారం ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురుగారు. మహాదేవ 2025 ఈ యొక్క మార్చ్ అమావాస్యతో పాల్గొన మాసం కంప్లీట్ అయి చైత్ర మాసంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో కిరణ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది పండగ శుభాకాంక్షలు. చైత్ర మాసంలో చక్కగా కూడా ప్రకృతి ఎంతో అద్భుతంగా కూడా ఒక పచ్చని ధనముతో మనకు ఆంగ్ల సంవత్సరముతో కాకుండా అసలు ఇప్పుడు చక్కగా కూడా ఈ యొక్క ఉగాది టు ఉగాది నూతన సంవత్సరము చక్కగా మనకు రాశులకు సంబంధించి గ్రహాల మార్పులు జరిగేటువంటి సమయము. ఈ సందర్భాలలో దీనిని మనము ఉగాదిగా అదేవిధంగా నూతన సంవత్సరంగా కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక మరి ఈ యొక్క నూతన సంవత్సర ఉగాది విశ్వావసునామ సంవత్సరకి సంబంధించి ఈ ద్వాదశ రాశులలో మేషం నుండి మీనరాశి వారికి ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇట్టి వీడియోలో తెలుసుకుందాం. ఒక విషయం ప్రేక్షకులు గమనించుకోవాలి. వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఒక వ్యక్తిది మేషరాశి. సో అతను ఎంతో భయపడుతూ ఉన్నాడు, నాది మేషరాశి గురువు గారు అని, నాకు ఏలినాడు శని వస్తుంది గురువు గారు అని. సో తన జాతకరీత్యా రాహు మహర్దశ నడుస్తున్నది. తనకు రాహు 9వ భావంలో ఉన్నాడు. అతనిది మిథున లగ్నము. సో శనైశ్వరుడు అతనికి సప్తమాత ఉండడం జరిగింది. రాహువులో గురువు, రాహువులో శనైశ్వరుడు ఎంటర్ అయ్యాడు ఈ 2025 3వ నెల నుండి. గురుగారు. సో 2020 జనవరి నుండి రాహు దశ స్టార్ట్ అయింది అతనికి. 2020 నుండి కూడా. సో రాహులో గురువు, రాహులో శని ఎంటర్ అయింది. సో సప్తమ భావంతో తన లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. సో తనకు కొంత శని అంటేనే వృత్తికారకుడు. సో జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు జరిగాయి. బట్ ఇక్కడ రాహు దశలో టాప్ పొజిషన్కే వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటిది గమనించుకోవాలి. ఇక్కడ వృత్తిపరమైనటువంటి చేంజెస్ జరిగింది అంతే. సో ఇది సత్యం. మేషరాశి అనగానే మన అతని లగ్నము మిథున లగ్నం చెప్తున్నా కదా. సో లగ్నాన్ని బేస్ చేసుకోవాలా, మన మేషరాశిని బేస్ చేసుకోవాలా, సో జరిగేటువంటి దశ అంతర్దశను బేస్ చేసుకోవాలా. మరి అతని నామకరణం వచ్చేసి రమేష్, రమేష్. సో తులారాశి చూసుకోవాలా. సో ఇన్ని డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. కనుక మేషరాశి అనగానే నాది బాలేదా, అయ్యో వద్దు. సో వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అవసరము. అలా లేకున్నా కూడా ఎంతోమందికి కూడా మనము వారి పిల్లలను వాళ్ళ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఆధారంగా తీసుకొని కూడా చెప్పేటువంటి సబ్జెక్ట్ ఉందని చెప్తున్నాం. ఇక్కడ ఏదో మీరు అపాయింట్మెంట్ తీసుకోగానే లేదా మీరు మా ఆఫీస్కు రాగానే మీ సమస్య ఏందని కూడా నేను అడగను. ముందు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కూర్చోండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత అది నాకు ఛాలెంజ్. వారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను చెప్పగలగాలి కదా వారి సమస్య ఏది అని కానీ, లేదా వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని కానీ వారికి జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అని కానీ నేను ఏదైనా చెప్తే సత్యం, అప్పుడు ప్రొసీడ్. లేదా బీ స్మైల్, అంతే, కొన్ని నవ్వి వెళ్ళిపోండి. సో కనుక సబ్జెక్టు ఎప్పటికైనా ఉండేటువంటి వారికి నమ్మేటువంటి ప్రయత్నం చేయండి. వారితోనే తప్పకుండా మంచి భవిష్యత్తు ప్రణాళికను సూచించుకొని ముందుకు వెళ్ళండి. గురువు గారు, 2025లో తులారాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు?
లైక్ ఆర్థికంగా కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, పెళ్లి ముహూర్తాలు కలగట్లేవు, ఒకవేళ పెళ్ళైనా కూడా సంతానం కలగట్లేదు అన్న వాళ్ళకి, లేదా విద్యాపరంగా చిన్నపిల్లలు చదవట్లేదు అన్న వాళ్ళకి కూడా. తప్పకుండా అమ్మ. ఇక్కడ తులారాశి వారికి సంబంధించి 2024లో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జాబ్ రిలేటెడ్ కానీ, ఉద్యోగానికి సంబంధించి, మన వ్యాపారానికి సంబంధించి కానీ, భార్యాభర్తలలో కానీ, ఇంట బయట మామూలుగా లేదు వీరి యొక్క రచ్చ. సో చాలా తీవ్రమైనటువంటి అవమానాలు, అవరోధాలు, ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరము, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరము ఎంతో మేలు చేయబోతూ ఉన్నది. ఓకే, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో అన్నింటా బాగున్నవి ఖచ్చితంగా కూడా. ఇక ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత వరకు మేలు జరిగే పరిస్థితి ఉంది. శని ప్రభావంచే ప్రతి విషయంలో కొంత పనులు ఆలస్యంగా ముందుకు వెళతాయి. బట్ శత్రు నాశనం అయితే జరిగిపోయింది అనేది గుర్తుంచుకోండి. స్థాన చలనము, కొంతమేర ప్రమాదాలు, ఖర్చుల నుండి బయటపడుతున్నారు. గ్రామంలో అదేవిధంగా పనిచేసే చోట చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడము, బంధువులతో సఖ్యత, అదేవిధంగా పని భారము కొంత పెరిగేటువంటి పరిస్థితి ఉంది సంవత్సరం చివరలో. సో శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు అనేటువంటివి మీకు వారి ద్వారానే తీరబోతున్నాయి. ఓకే గురువు. సో అదేవిధంగా ఈ సంవత్సరం చివరి యందు మంచి ఆనందమైనటువంటి యాత్రలు కావచ్చును, అంటే తీర్థయాత్రలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. దేవాలయాలను సందర్శించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రుణముల నుండి కూడా గత 1 year 2 years 3 years చేసినటువంటి అప్పుల నుండి కూడా విముక్తి పొందేటువంటి పరిస్థితి ఉంది. వ్యతిరేకులు స్నేహితులు అవుతున్నారు. ఇక్కడ ఆదాయం మించినటువంటి ఖర్చులు ఉన్నను అది మీకు మేలే జరిగేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ఈ సంవత్సరం ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నను కూడా తదుపరి చాలా అంటే చాలా అద్భుతంగా కూడా చదువులో మంచి పేరు ప్రఖ్యాతలు కానీ, మార్కులు కానీ రాబోతూ ఉన్నాయి. వీరి జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా పెరగబోతూ ఉంది. గతం కంటే కూడా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి తిరుగు లేకుండా ఉంది. చాలా బాగుంది. నిరుద్యోగులకు, వ్యాపారాలకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి ఉంది. పరిశ్రమలలో చిన్న తరహా, పెద్ద తరహా ఉండేటువంటి పరిశ్రమలు కూడా ఎంతో అంటే చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. చేతి వృత్తి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి లాభాలు రాబోతూ ఉన్నాయి. కొంతమేర ఖర్చులు అధికమవుతున్నాయి. లోన్స్, ప్రభుత్వ రాయితీలు కొంత మేర నిలిచేటువంటి పరిస్థితి ఉంది. సినీ, కళ, నాటక, రేడియో, వీడియో, టీవీ స్టూడియోల వారికి ఒక్కొక్క మెట్టు కొంత మేర ఒక్కొక్క మెట్టు అన్నట్టుగా ఈ సంవత్సరం వెళ్ళబోతున్నారు. అక్టోబర్ నుండి స్థాన చలనాలు ఉన్నవి. ఆరోగ్య లోపములు కూడా గోచరిస్తున్నవి అక్టోబర్ తర్వాత. సో జాగ్రత్తగా ఉండండి. ప్రమాదములు, ధనము వృధా జరుగుట, కొన్ని ఒడిదుడుకులు కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఈ యొక్క తులారాశి వారికి. సో ఇంకను తలచినటువంటి పనులు అతి కష్టం మీద నెరవేరేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ధనం విషయంలో లెక్క అనేటువంటిది చేస్తూ ముందుకు వెళ్ళాలి. స్నేహితులకు చక్కటి సహాయ సహకారాలు అందించబోతూ ఉన్నారు. బంధువులను ఆదుకున్నట కావచ్చును. మీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు కూడా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దేవాలయ పనులు కొన్ని చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యం సాఫీగా కూడా వెళ్ళబోతూ ఉంది. అదేవిధంగా వైద్య, మెడికల్, కిరాణా, లా, మెడిసిన్, కాంట్రాక్ట్ వారికి ఎంతో అభివృద్ధిగా ఉండబోతున్నది ఈ యొక్క సంవత్సరము. స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కొత్త ప్రారంభములు ఏవైతే పనులు చేయాలి అనుకుంటున్నారో ఎంత శుభంగా కూడా ఉంది. తప్పకుండా దేశీ విదేశీలకు ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వారు విదేశీ ప్రయాణాలకు సంబంధించి తప్పకుండా కూడా వీరు స్టెప్ తీసుకోవచ్చును అని చెప్పడం జరుగుతుంది. వివాహము జరగని వారికి తప్పకుండా ఈ యొక్క సంవత్సరంలో వివాహం జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు అందిపుచ్చుకోబోతున్నారు. అదేవిధంగా పంతాలకు, పట్టింపులకు మాత్రం కొంతమేర దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ధన సంపాదన పెరగబోతూ ఉన్నది. సంతానం కాని వారికి సంతానం జరగబోతూ ఉన్నది. చక్కటి ఆరోగ్యం జరగబోతూ ఉన్నది. విద్యార్థులకు అధికమైనటువంటి మార్కులు సాధించేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ యాగం కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇలా 1, 2, 3 కాదు, ఈ యొక్క తులారాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద తులారాశి వారికి గత సంవత్సరం 24లో తెచ్చిపెట్టినటువంటి చేదు ఈ సంవత్సరము స్వీట్ రూపకంగా మారబోతున్నది. చక్కటి స్వీటు భోజనము, పంచభక్ష పరమన్నాలకు సంబంధించినటువంటి భోజనము మీ సొంతము అని చెప్పుకోవచ్చును.
అసలు మామూలుగా లేదు. ఎందుకు అంటే ఇక్కడ శత్రువులపై విజయము కూడా గోచరిస్తుంది. అనూహ్యమైనటువంటి నష్టాలు ఏవైతే జరిగాయో అవి అద్భుతంగా మారబోతున్నాయి ఈ సంవత్సరంలో. గృహ నిర్మాణ అవకాశాలు కూడా ఉన్నవి. అదేవిధంగా కొంత శత్రువులు పరాభావం చెందబోతున్నారు. ఇట్లా ఇంకేమిటి కావాలి, అన్నింటా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులే ఉన్నవి. కనుక తులారాశి వారు ఎలాంటి రెమెడీ లేదు. ఒకవేళ చేసుకుంటే మాత్రము కొంత అమావాస్యకు మీ యొక్క పెద్దవాళ్ళ పేర్లను చెప్పుకొని బ్రాహ్మణులకు కానీ లేని వారికి కానీ కొంత సాహిత్య దానం కానీ దుప్పట్లు కానీ ఇలాంటివి దానం చేసుకోండి. కొంత అన్నదానం చేసే ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఓకే గురుగారు, తులారాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. తులారాశి వారికి ఎలాంటి ఇబ్బందిగా అనిపిస్తున్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురుగారు మీతో మాట్లాడతారు. ధన్యవాదాలు.